హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ రోజుటి వీడియోలో ఏకాదశి స్పెషల్ నోము గురించి వివరించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ ఎవరికైనా కావాలనుకుంటే మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి, లోటస్ ఫ్లవర్ షీట్, తర్వాత గౌరీదేవి అమ్మవారి ఫేసెస్, ఇలా మొత్తం కూడా డెకరేషన్ ఐటము కాంబో ప్యాక్ ఉంటుందండి. నేను లాస్ట్ వీడియోలో నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఏకాదశి స్పెషల్ నోము అని చెప్పాను కదండి. ఈ నోముకు వచ్చేసి ఇలా విఠల్ రుక్మిణి మూర్తులు పెట్టొచ్చు, లేదంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. నేను మీకు ఇప్పుడు ఐడియా కోసము ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఈ నోముకు వచ్చేసి 13 గిన్నెలు కావాలి. గిన్నెలైనా తీసుకోవచ్చు, స్టీల్వి, లేదంటే చిన్న చిన్న రాగి ప్లేట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇత్తడి గిన్నెలు తీసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలైనా చిన్న చిన్నవి తీసుకోవచ్చు. మీ శక్తి అనుసారం ఏవి మీకు అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవాలి. ఇప్పుడు నేను గిన్నెలలో పెట్టి చూపిస్తున్నాను. ఇందులోకి పంచదార వేసుకోవాలండి ఒక దాంట్లోకి. రెండో దాంట్లోకి వచ్చేసి వేరుశనగ గుళ్ళు, పల్లీలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఖర్జూరము, లేదంటే డేట్స్ అవన్నీ వేసుకోవచ్చు. తర్వాత అంజూర్ పండ్లు, ఇవి సూర్యపూల విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్ పల్లీలు. తర్వాత కాజు అండి. తర్వాత గుమ్మడి పలుకులు. తర్వాత వచ్చేసి బాదం పలుకులు. నెక్స్ట్ వచ్చేసి లైలాన్ షాబుదానా అంటారండి. తర్వాత అందులోనే సన్నం జట్పట్ షాబుదానా అంటారు. షాబుదానాలో 4 రకాల షాబుదానాలు ఉంటాయి కదండి. లైలాన్ షాబుదానా, జట్పట్, తర్వాత పాయసం చేసే షాబుదానా. ఇవి వచ్చేసి షాబుదానా అటుకులు. ఇవన్నీ కూడా ఏకాదశికి సంబంధించినవండి. ఒక దాంట్లోకి షాబుదానా అటుకులు. తర్వాత ఎండు కొబ్బరి ఒకటి పెట్టుకోవాలి. దీనికి క్వాంటిటీ అనేది ఏం లేదండి, మన చాయిస్ అండి. తర్వాత ఇవన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. 13 రకాల ఐటమ్స్ ఇక్కడ చూస్తున్నారు చూడండి. మనం వాకిట్లో ముగ్గేసినట్టు ఎంచక్కా ఉన్నాయి కదండి ప్యాచెస్. ఇవన్నీ కూడా ఇలా విఠలేశుని ఫోటో ముందు ఇలా 13 రకాల ఏకాదశికి సంబంధించిన వస్తువులను ఇలా పెట్టుకోవాలండి. ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చండి, మీ చాయిస్ అండి. మీకు ఎలా వీలుంటే అలా అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇక్కడ ఉన్న డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇప్పుడు ఈ నోమును ఈ విధంగా సెట్ చేసుకొని అలంకరణ చేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది కదండి. గౌరీదేవి ముకుటము, విఠలేశుని మూర్తి, తర్వాత ముగ్గు యొక్క ప్యాచెస్, ఇవన్నీ కూడా ఇలా డెకరేషన్ చేసుకోవడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ నోము ఈ విధంగా అయితే నోచుకోవాలండి. విఠలేశుని ఫోటోకు కానీ మూర్తికు కానీ ముందుగా పూజ చేసేయాలండి. పూజ చేసి తులసి దళము, తర్వాత పువ్వులతో అలంకరణ చేసి వీటి ముందు గౌరమ్మను పెట్టి ఈ నోము అయితే నోచుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు ఈ నోము పైన ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇవేనే కాదండి, మీకు చాయిస్ అండి. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా అన్ని 13 రకాల డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఈ ఏకాదశి స్పెషల్ 13 రకాల ఐటమ్స్ను పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్నానండి. నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.